మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం అండి. రవికిరణ్ గారు, మీరు కాకినాడ వాస్తవ్యులు. ఈ ఇన్సిడెంట్ గత 4-5 రోజులుగా పత్రికల్లో, మీడియాలో ప్రధాన అంశంగా మారిపోతుంది. అసలు ఏం జరిగింది? అతన్ని అరెస్ట్ చేశారని ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం. ఢిల్లీలో లేదా ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు, తీసుకొస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో ఈ ఇన్సిడెంట్ వివరాలు ఏంటి? సార్, కేశవ్ గారు, కాకినాడ ఒక ప్రశాంతమైనటువంటి సిటీ అండి. ది పెన్షనర్ ప్యారడైజ్ అంటారు. ఇంత ప్రశాంతమైన సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్గాంతపోయే అంశాలు, లేకపోతే ఒకసారి నివ్విరిపోయే అంశాలు జరుగుతున్నాయి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనమైన కేసు ఎమ్మెల్సీ అనంతబాబు ఏ రకంగా డ్రైవర్ని చంపి, దళితుని చంపి డోర్ డెలివరీ చేశాడు. అదొక నీచమైన ఘటన అయితే, మరో నీచమైన ఘటన మొన్న ఆదివారం జరిగింది. ఏ రకంగా ఒక పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా ఇంజనీర్ ఆయన నూకరాజు గారు, ఆయన భార్య, ఆయన కూతురు సౌజన్య, ఆయన మనవడు కార్తిక్ రెడ్డి, నలుగురు కలిసి ఆదివారం రాత్రి గోదావరి రైల్ కమ్ బ్రిడ్జ్ మీద దూకి అందరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే అసలు అది విన్నప్పుడు అంటే గుండె బద్దలైపోయింది, కకావికలం అయిపోయింది. అయితే కార్తికేయ రెడ్డి ఆ 10 ఏళ్ల బాబు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి స్విమ్మింగ్ చేసుకుంటా ఉంటే వెంటనే స్విమ్మింగ్ చేసి అలా చేస్తుంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు వెళ్ళి కాపాడారు. సో బాబు అయితే సేఫ్, కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం చనిపోయారండి. అసలు దీనికి కారణం ఏంటి అని చూస్తే, వారి యొక్క నూకరాజు గారి బియ్యంకుడు భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ అండి. ఇది ఎప్పుడు ఇచ్చారండి? ఎఫ్ఐఆర్ 17/8/2026 ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 260/2026. దీనిలో ఎవరి మీద ఇచ్చారు? ఇక్కడ రాస్తున్న పేరు షేక్ సాజిద్ ఖాన్. ఎవరి మీద ఇచ్చారు మరి? అసలు కారణం ఏంటి అంటే, భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కంప్లైంట్, భాస్కర్ రెడ్డి గారు ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్, ఎస్పీ గారిని అడ్రస్ చేశారు. ఇక్కడ గౌరవనీయులు కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారికి రాసినది. దీనిలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఏదైతే సౌజన్య, ఏదైతే ఆయన కోడలు, ఆమె యొక్క కారులో వెతికితే మరణ వాంగ్మూలం అంటే చనిపోయే ముందు లేఖ రాసి పెట్టిందండి కారులో. ఆ లేఖను పరిశీలిస్తే దానిలో చాలా స్పష్టంగా సౌజన్య గారు ఏం రాస్తున్నారంటే, నా భర్త జగదీశ్వర్ రెడ్డి ఏదో మందు ఇచ్చి షేక్ సాజిద్ చంపేసినట్లు సౌజన్య తన లెటర్లో రాసినది. అలాగే ఈ షేక్ సాజిద్ ఖాన్ నా కోడలు సౌజన్య ఏదో ప్రైవేట్ విషయాలను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు, టార్చర్ చేస్తున్నట్లు, తన ఫోన్ ట్రాప్ చేసి తన ఆస్తి కూడా బెదిరించే వాడని, అతనికి సహకరించకపోతే నూకరాజు గారి కుటుంబాన్ని కూడా చంపుతానని చెప్పి, కార్తికేయ రెడ్డిని కూడా చంపుతానని బెదిరించేవాడని చెప్పాను. అంతేకాక సౌజన్యను ముస్లిం మతం ఆచారాలని పాటించాలని, ఇస్లాం బుక్ చదివి ఇస్లాంలోకి మారాలని, వాటిని రోజు వ్రాయించేవాడని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సాజిద్ చెప్పినట్లు సౌజన్య చేసినట్లు కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఒకటి బ్లాక్మెయిల్ చేయటం, 2 తన భర్త సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కారణం, 3 మతం మారే విధంగా ఇస్లాం చదివించడం, రాయించడం, వ్యవహారం చేయించడం. అతని యొక్క టార్చర్ తట్టుకోలేక ఆ పని చేసేది. ఎంత దారుణమైన విషయం అండి. ఏ రకంగా ఈ సాజిద్ గారు ఒక రైఫిల్ శిక్షకుడుగా కాకినాడలో ఉన్నాడట. రైఫిల్ శిక్షణకి తన దగ్గరికి వచ్చే గతంలో కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా శిక్షకుడిగా పనిచేశాడు. అక్కడ విద్యార్థులను కూడా లైంగికంగా వేధించారని చెప్పి ఆ రోజు కేసు వస్తే, కేసు మొత్తానికి హషప్ చేశారు. పెద్దగా చేయను, ఇది కూడా పేపర్లో కూడా వచ్చింది. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, లైంగిక వేధింపుల ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇతని దగ్గర. అలాగే ఇతను ఒక అకాడమీ కూడా పెట్టారు. ఆ అకాడమీకి ఈ సౌజన్య తన కొడుకుని కార్తికేయ రెడ్డిని తీసుకెళ్ళి నేర్పిద్దామని ఆ సమయంలో బహుశా ట్రాప్ చేసినట్టున్నాడు. ట్రాప్ చేసి ఆస్తులు లాక్కుంటే కాదు, మతం మార్చి లవ్ జిహాద్ చేసే విధంగా, మతం మార్చే విధంగా ఇస్లాం చదివించడం అంటే ఎంత దారుణం. కాకినాడ గతంలో అంటే కింద సంవత్సరం కాకినాడ మహానగరంలో భానుగుడి జంక్షన్, మెయిన్ జంక్షన్, ఆ భానుగుడి జంక్షన్ లో ముస్లిం యువకులు కొంతమంది పాలస్తీనా జెండా తీసుకొని పాలస్తీనా జై కొడుతూ ర్యాలీ ఊరేగింపు చేశారండి. అప్పుడు కేసు కూడా అయింది. కేసు కూడా పెద్ద అంత ఇదిగా అరెస్ట్ చేసి తూతు మేము క్లోజ్ చేశారు. అంటే ఇటీవల కాలంలో కాకినాడలో కూడా ఏదైతే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్, అది ఇస్లామిక్ ఛాందసవాది ఎనిమిది, ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, ప్రశాంతంగా ఉంటారు, ఎక్కడ మాకు ఇబ్బంది ఎప్పుడు లేదు, ఇలాంటి పొడ చూపుతున్నాయంటే అసలు ఇక్కడికి ఏదో కొంతమంది ఏమన్నా మనం రోజు చర్చించే విధంగా రోహింగ్యా బ్యాచ్లు, ఆ బ్యాచ్లు ఏమన్నా కాకినాడకి, ఎందుకంటే ఇది ఒక సేఫ్ జోన్ లా కాకినాడ ఎంచుకొని ఇక్కడ ఏమన్నా వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేస్తున్నారా?
ఈ బంగ్లాదేశీ బ్యాచ్, రోహింగ్యా బ్యాచ్ ఇది ఏమన్నా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇటువంటి దారుణమైన ఘటనలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇటువంటి లేదు, ఇక్కడ సమాజం అంతా కలిసి ఉంటాం. అలాంటిది ఈ రోజు ఇలా జరుగుతుంది. లవ్ జిహాద్ లాంటి విషయం మతం మారే విధంగా కూడా చేసి అతను బాధ తట్టుకోలేక మొత్తం కుటుంబం నోగరాజు గారి కూడా మరణ బాంబంలో చాలా స్పష్టంగా రాశారు. సాజిద్ ఖాన్ వల్లే సరిపోతున్నట్టు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టినట్టు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి దుర్మార్గుణ్ణి పోలీసులు పట్టుకుంటూ అభినందనలు తీసుకురావాలి. కాకినాడకి పూర్తిస్థాయి విచారణ చేయించండి. అసలు ఇతను ఒకడే చేస్తాడా, ఇతని వెనకాల నెట్వర్క్ ఉందా, గతంలో జరిగినటువంటి ఆ పాలస్తీన్ జెండా ఎపిసోడ్ వాళ్ళకి వీళ్ళకి లింకులు ఉన్నాయా, లేకపోతే గతంలో కూడా ఇంకెవరైనా బాధితులు ఉన్నారా? ఈ సౌజన్య కుటుంబం, నోగరాజు కుటుంబమే కాకుండా ఇంకెవరన్నా బాధితులు ఎవరన్నా ఉన్నారా దీని వెనకాల దాన్ని పూర్తి స్థాయి విచారణ చేసి. అంటే ఇలాంటి ఒకవేళ బ్లాక్ మెయిల్ జరిగినా కానీ, ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించినా కానీ, ఇప్పుడు వ్యవస్థ అంతా ఓపెన్ అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కానీ, క్వరీస్ రైజ్ చేయడానికి కానీ, కంప్లైంట్ ఇవ్వడానికి కానీ బోల్డంత ఆప్షన్ ఉంది. పైగా ప్రభుత్వంలో ఏఈగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నోకరాజు గారు ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి? లేదా అంత అచేతనం అయిపోయినటువంటి స్థితిలో ఇక చావు తప్పే వేరే దారి లేదు అనుకునేటువంటి పరిస్థితి రావడానికి ఏమై ఉండొచ్చు? నాకు ఇది మీరు చెప్పిన ఆలోచించి ఒక రకంగా నాకు ఒకసారి నిరుత్సాహము, అలాగే ఒక ఆవేదనకు కూడా గురైపోయినండి. అయ్యో, ఇంత చదువుకొని వ్యక్తి అసిస్టెంట్ ఇంజనీర్ గా 4-5 మాసాల్లో రిటైర్ అవుతుంది, జనవరి మాసం రిటైర్ అవుతున్నారండి ఆయన. ఇంత అనుభవం ఉంది, డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉంది, ఎస్పీ గారి ఆఫీసు ఆయన ఇంటికి మా అయితే 2 కిలోమీటర్ల దూరం అంతే. ప్రతి వారం గ్రీవెన్స్ సెల్స్ నిర్వహిస్తారు ఎస్పీ ఆఫీస్ లో, అలాగే కలెక్టర్ ఆఫీస్ లో గ్రీవెన్స్ ఉంది, మా పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ ఉంది, టీడీపీ ఆఫీస్ లో గ్రీవెన్స్ ఉంది, లేదా సమాజంలో చాలా మంది చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇంత మంది ఉండగా మీకు ఏదైనా సమస్య వస్తే ఒక్క మొక్క ఎవరికన్నా ఎందుకు చెప్పలేదు సార్? ఏంటి మనం చేతకాటలేదా, లేకపోతే ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నావా, లేకపోతే సమాజం ఫెయిల్ అయిందా, ఎవరు ఫెయిల్యూరు అన్నది కూడా చాలా కలచి వేస్తుంది కేశవ్ గారు. నాకు చాలా ఒక్క మాట ఎస్పీ గారు ఆఫీస్ పక్కనే వెళ్ళి ఒక మాట గ్రీవెన్స్ చెప్పి ఇదిగో ఇలా జరుగుతుంది సార్, కాపాడండి సార్, చెప్పండి సార్ అంటే మా ఎస్పీ గారు చాలా యంగ్స్టర్ బిందు మాధవ్ గారు చాలా వేగంగా స్పందించే వ్యక్తి ఆయన. అటువంటి వ్యవస్థలు పెట్టుకొని ఒక ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే వచ్చేసేస్తారే, ఇంత వ్యవస్థ పెట్టుకొని కుటుంబం మొత్తం పిల్లల్ని అనాథ చేసి ఈ రోజు గోదావరి నుంచి దూకి చనిపోవాలనే పరిస్థితులు ఏంటి అన్నది నాకే కాదు ప్రజలందరికీ అర్థం కావట్లేదు. ఇది కూడా తెలవాలి బయటికి విచారణలో భాగంగా. ఎందుకు చేశారు అలాగా? అలాంటి గత్యంతరం లేని స్థితికి ఏ రకంగా తొయ్యబడ్డారు, నిజంగా తొయ్యబడ్డారా, ఏం తొయ్యబడ్డారు, ఏ రకంగా తొయ్యబడ్డారు అన్నది కూడా ప్రజలు తెలుసుకోవాలనే ఉంది సార్. తప్పనిసరిగా అది కూడా బయట పెట్టాలి. జరిగిన ఇన్సిడెంట్స్ చూసినా కానీ, లెటర్లో రాసిన అంశాలు బట్టి చూసినా ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశం. బహుశా ఏవో ప్రైవేట్ వీడియోలు కానీ, మెసేజ్లు కానీ, ఫోన్ ట్యాపింగ్ లాంటివి కానీ చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేశారు అన్నంత వరకు ఓకే. కానీ లవ్ జిహాద్ లాంటి కోణం ఉంది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అతను ఆమెను మత మార్పిడికి ఒత్తిడి చేయడం మినహా వేరే ఏమైనా సహేతుకమైన కారణాలు ఉన్నాయా? అంటే ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ అలాగే సూసైడ్ నోట్ లో అయితే మత అంశాలు కూడా ఉన్నాయి అక్కడ. నేను ఇందాక మీ చదివి లేకపోతే లవ్ జిహాద్ అంశాల గురించి అసలు చర్చే వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆ కోణం కూడా వచ్చిందో దాన్ని బట్టి ఇది బ్లాక్ మెయిలింగే కాదు, మత కోణం కూడా వచ్చేసింది. సో ఎందుకంత ఉగ్రవాదిగా మతోన్మాదిగా తయారైపోయి సాజిద్ ఖాన్ ఆవిడని కల్మా చదివించడం, ఇస్లాం అంటే బహుశా కల్మా ఉంటది, కల్మా చదివించడం, ఆవిడతో రాయించడం, ఇవన్నీ శాడిస్ట్ పనులు ఏంటి? ఆ శాడిస్ట్ పనులు ఎందుకు చేశాడు? విచారణ తేలాలి. అది నిజంగా ఎఫ్ఐఆర్ లో చెప్పినట్టుగా అది జరిగిందా లేదా ఏంటి అనేది కూడా మనకు తెలవాలి. ఆయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కుటుంబం ఆయన సూసైడ్ నోట్ రాసి చనిపోయారు కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది. సూసైడ్ నోట్ ఎందుకంటే చనిపోయే వ్యక్తి అబద్ధాలు చెప్పి ఎందుకు చనిపోతారండి? అబద్ధాలు చెప్పి కుటుంబం 10 ఏళ్ల పిల్లలను కూడా దూకించి చనిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అబద్ధాలు చెప్పి? సో నేనైతే అబద్ధాలు చెప్పానని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో దీనిలో అసలు ఇంత దారుణమైనటువంటి మతోన్మాద శక్తులు కాకినాడలో ఎందుకు తయారయ్యాయి? కింద సంవత్సరం అటువంటి పాలస్తీన్ జెండాలు పెట్టుకొని చేసినప్పుడే పోలీసులు గట్టి జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు కూడా వైఫల్యం ఉందండి. నేను కింద సంవత్సరం ఆ ఎపిసోడ్ నే బలంగా తీసుకొని కారకులు పట్టుకొని జైల్లో వేసి చట్టం ముందు పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. వాళ్ళ యొక్క నిర్లిప్తత కారణంగా ఈ సమస్య ఇక్కడి వరకు వచ్చిందేమో, మతోన్మాద శక్తులకి ధైర్యం వచ్చిందేమో అని చెప్పి నాకు ఉన్నటువంటి అనుమానం. పోలీస్ శాఖ కూడా దీని మీద స్పష్టత ఇవ్వాలి, దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసి గతం నుంచి ఇప్పటి వరకు అన్ని కేసులు తిరగబడే విధంగా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాను. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్రంలోనే సంచలనాత్మకంగా మారింది. దీని వెనుక లవ్ జిహాద్ కోణం కూడా ఉంది.
ఉద్దేశపూరితంగానే సాదిక్ ఖాన్ ఇలాంటి పనులు చేశారని చెప్పని రవికిరణ్ గారు అంటున్నారు. ఇక సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది, కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. సో అతన్ని అతి త్వరలోనే కాకినాడకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.